హాయ్ ఫ్రెండ్స్, మనకైతే మాత్రం సచివాలయం నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే పడ్డది. సో, సచివాలయం జాబ్స్‌కి సంబంధించి మనకైతే మాత్రం ఒక క్లియర్‌గా నోటీస్ అయితే రిలీజ్ అయితే అయింది. అఫీషియల్‌గా మనకి సచివాలయం సంబంధించి జూనియర్ అసిస్టెంట్ జాబులు, అదేవిధంగా ఇతర జాబులకు సంబంధించి సచివాలయం టైపింగ్ జాబులు కానివ్వండి, స్టెనోగ్రాఫర్ జాబులు కానివ్వండి అన్నీ కూడా మనకి సచివాలయం సిబ్బందికి సంబంధించి జాబులైతే పడ్డాయి. సో, వాటికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి అప్లికేషన్ ప్రాసెస్, ఎప్పటి లాస్ట్ డేటు, ఏ జాబులు పడ్డాయి, ఎవరు అర్హులు అంతా కూడా నేనైతే మాట్లాడుకోబోతున్నాను. సో, ఈ వీడియోలో అయితే మీకు చివరి వరకు చూసినట్లయితే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ అప్డేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో, మీరు గాని చూసుకున్నట్లయితే విద్యా అర్హతలు ఫస్ట్ గాని చూసుకున్నట్లయితే మీకైతే మాత్రం ఇంటర్, డిప్లొమా, ఐటీఐ వాళ్ళకి సచివాలయంలోని టైప్ చేసేందుకు ఉద్యోగాలైతే భారీగా పడ్డాయి ఫ్రెండ్స్. సో, ఆ జాబ్స్ అన్నిటికి కూడా ఇప్పుడైతే రిక్రూట్‌మెంట్ జరగబోతుంది. ఆన్‌లైన్‌లోనే ఇంకా ఆఫ్‌లైన్‌లో అయితే అప్లై అయితే చేయాలి దీనికైతే మాత్రం. సో, ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి మనం గాని చూసుకున్నట్లయితే అంతకన్నా ముందుగా మన ఏ జాబులు పడ్డాయనుకొని చూసుకుందాం. సో, నేను డిస్క్రిప్షన్‌లో నోటిఫికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. నోటిఫికేషన్ క్లిక్ అయితే చేసి చెక్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, మనకి ఏ పోస్టులు పడ్డాయని మనం ముందుగా చూసుకున్నట్లయితే, ఇక్కడ మనకి సచివాలయం నుంచి జూనియర్ స్టెనోగ్రాఫర్, ఇంకా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఫైనాన్స్ అకౌంట్స్, ఇంకా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్స్ అని చెప్పేసి మనకైతే 4 పోస్టులకు సంబంధించి జాబులైతే పడ్డాయి. సో, వాటికి సాలరీ ఇంకా మనకి ఏజ్ కూడా చూపించారు. సో, ఇక్కడైతే 5 పోస్టులు, ఇక్కడ 3 పోస్టులు, ఇంకా ఒక పోస్ట్ అయితే పడ్డది. సో, దీనికైతే మీకు ఇంటర్ అర్హత ఉన్నా సరిపోతుంది. ఇంటర్ ఉన్న అదే విధంగా డిప్లొమా కానివ్వండి, ఐటీ చేసినా సరే సరిపోతుంది. సో, ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అదే ఇంక మీరు చూసుకున్నట్లయితే సాలరీ కూడా చెప్పారు ఫ్రెండ్స్. మీకు 25,500 సాలరీల నుంచి 81,000 నుంచి 81,100 వరకు అయితే మీకు సాలరీలయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఇంక ఇదే విధంగా దీనికి అప్లై చేసుకోవడానికి మనకైతే మాత్రం 27వ తారీఖు వరకైతే మనకి 27 సంవత్సరాలైతే ఉండాలి ఫ్రెండ్స్. సో, అదే విధంగా మనకిక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా ఇచ్చారు. అంటే ఎస్ఎస్‌సి అంటే జూనియర్ స్టెనోగ్రాఫర్‌కొచ్చేసరికి మనకి 30 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకుంటే 30 సంవత్సరాల వారందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. అదే విధంగా మిగతా ఫైనాన్స్ అకౌంట్స్, సెక్రటరీ అసిస్టెంట్, స్టోర్స్ అండ్ పర్చేస్ జాబ్స్‌కి అయితే మాత్రం 31 సంవత్సరాలు ఉన్న వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. దానికి సాలరీ వచ్చేసరికి 19,000 అంటే సుమారుగా ఒక 100 తక్కువ 20,000 నుంచి 63,000 వరకు మీకైతే సాలరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కంప్లీట్‌గా చూసుకున్నట్లయితే, ఇక్కడ చూసుకుంటున్నారు కదా! ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గాని మనం గాని చూసుకున్నట్లయితే 10థ్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ దట్ 1+2 ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ అని చెప్పారు. అంటే మీకు ఇంటర్ ఉన్నా సరిపోతుంది. ఇంటర్‌తో పాటు మీరు ఏదైనా చేసున్నా సరిపోతుంది. ఇంకా అదే విధంగా స్టెనోగ్రాఫర్ పోస్ట్‌లకి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా స్టెనోగ్రాఫర్ సంబంధించి సర్టిఫికేట్ అయితే ఉండాలి. స్టెనోగ్రాఫర్ ట్రైనింగ్‌కి సంబంధించి, స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్‌కి సంబంధించి సర్టిఫికేట్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి. ఇంకా అదే విధంగా సెలక్షన్ ప్రొసీజర్ అన్నీ కూడా ఇక్కడ మీకైతే మాత్రం ఒకటే ఒక ఎగ్జామ్ పెడతారు ఫ్రెండ్స్. అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌లో అయితే ఉంటుంది. ఇక్కడ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కూడా మీరు ఇంగ్లీష్, హిందీలో రాస్తారు. అది కూడా మల్టిపుల్ చాయిస్ అయితే ఉంటుంది. మీకు 100 క్వెషన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక దాంతో పాటు మీకైతే 12థ్ క్లాస్ బేస్ మీద ఉంటుంది. టోటల్ 200 క్వెషన్స్ అయితే వస్తాయి. మీకైతే 2 గంటల్లోని 200 క్వెషన్స్‌కి అయితే మీరైతే అటెంప్ట్ అయితే చేయాల్సిన అవసరం అవుతుంది. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. మీకు 3 సబ్జెక్టులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో వచ్చేసరికి మీకు జనరల్ ఇంటెలిజెన్స్, ఇంకా రీజనింగ్ నుంచి 50 క్వెషన్‌లు 50 మార్కులు. అదే విధంగా జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్‌లు 50 మార్కులు. ఇంకా అదే విధంగా మీకైతే ఇంగ్లీష్ నుంచి అయితే 100 మార్కులు 100 క్వెషన్స్‌కి అయితే ఉంటుంది. దీనికి నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 0.25 అని చెప్పేసి. అంటే మీరు 4 తప్పులకు గాను మీరైతే ఒక మార్క్ అయితే కోల్పోవడం జరుగుతుంది. సో, చెక్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. అదే విధంగా ఇక్కడ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని కూడా అడుగుతుంది. అంటే ఎవరైతే స్టెనోగ్రాఫర్ పోస్ట్‌లకి అప్లై అయితే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అయితే మాత్రం ఇంగ్లీష్, ఇంకా హిందీలో అయితే మాత్రం వాళ్ళకి స్టెనోగ్రఫీ కోర్స్ కూడా చేసుండాలి. అదే విధంగా ఒకవేళ సచివాలయంలో టైపింగ్ పోస్ట్ గాని మీరు అప్లై చేసినట్లయితే మీకైతే టైపింగ్ స్పీడ్ కూడా అవుతుంది. 80 వర్డ్స్ పర్ మినిట్ అని చెప్పేసి ఆ టైపింగ్ స్పీడ్‌తో కూడా మీరైతే ఉండాలి. సో, టైపింగ్ కూడా వచ్చుండాలి. అదే విధంగా మీకు ఒక టైపింగ్ జాబ్ కావాలంటే టైపింగ్‌కి సంబంధించి మీరైతే మంచి స్కిల్ అయితే ఉండాలి. ఇంకా స్టెనోగ్రఫీకి సంబంధించి మీరు అప్లై చేసుకుంటే మాత్రం స్టెనోగ్రఫీ కూడా ఉండాలి. ఇవన్నీ క్వాలిఫైయింగ్ నేచర్ అయితే ఉన్నాయి. స్టెనోగ్రఫీ కానివ్వండి, టైపింగ్ కానివ్వండి. కానీ మీకు ఎగ్జామ్‌లో వచ్చిన మార్కులు మాత్రమే మీకైతే లెక్కలో తీసుకొని మీకు జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఎగ్జామ్ మీదే ఫోకస్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే మాత్రం మొత్తం సిలబస్ అయితే ఇచ్చారు. నేను నోటిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను కాబట్టి మీరేం టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. మీరు సింపుల్‌గా వచ్చేసరికి ఈ నోటిఫికేషన్ అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే మీకు సిలబస్ మొత్తం వస్తుంది. ఆ సిలబస్‌లోని ఏం చదవాలి, ఎలా చదవాలో మొత్తం అయితే ఉంటుంది. సో, వచ్చే నోటిఫికేషన్ మొత్తం రీడ్ చేయండి. సబ్జెక్ట్స్ మొత్తం నోట్ చేసుకోండి. ఏం చదవాలో అడగండి. ఒకవేళ కామెంట్ సెక్షన్‌లోని మీరు గాని క్లియర్‌గా అంటే ఎగ్జామ్ ప్యాటర్న్, అదే విధంగా ఎగ్జామ్ సిలబస్ అని చెప్పి మీరు గాని కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా కూడా ఈ ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలో కూడా మీకైతే చెప్తాను. సో, ఆ సచివాలయం జాబులు కాబట్టి చాలా మందికైతే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. అందులోని టైపింగ్ జాబులు కాబట్టి ఎవరెవరైతే పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందాలనుకుంటున్నారో,
జీతం తీసుకోవాలనుకుంటున్నారు అంటే 60 ఏళ్ల వరకు కూడా ఈ జాబ్ అయితే ఉంటుంది కాబట్టి మీరొకసారి మీలో ఎవరికన్నా ఈ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లికేషన్ వీడియో కూడా ఎలా ఉంటుందో అని చెప్పి మీరే అప్లికేషన్ వీడియో అని చెప్పి కామెంట్స్ చేయండి. అదే విధంగా దీనికి సిలబస్‌కి సంబంధించి కావాలనుకున్నట్లయితే సిలబస్ కోసం సిలబస్ అని మీరు కామెంట్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా సిలబస్‌లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయో మొత్తం వీడియో చేసి పెడతాను. ఇంకా అదే విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా మీకైతే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది. సో చూసుకున్నారు కదా ఇక్కడ 10+2 కావాలి. అదే విధంగా మీకు మిగతా కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలని చెప్పైతే అడుగుతున్నారు. సో కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ కూడా మీకైతే ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఫైనాన్స్, అకౌంట్స్ ఇంకా స్టోర్స్‌కి అప్లై చేస్తారో ఖచ్చితంగా టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. ఖచ్చితంగా టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి కాబట్టి టైపింగ్ స్పీడ్ చూసుకొని, ఆ టైపింగ్ స్పీడ్ బట్టి మీరు చూసుకోవాలి. మనకి ఎగ్జామ్ కూడా చూసుకుంటే పార్ట్ 1, పార్ట్ 2 కింద ఉంటుంది. పార్ట్ 1లో వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఇంకానా మీకు సెపరేట్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఇక దీనికొచ్చేసరికి లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 19 లోపు మీరైతే మాత్రం దీన్ని ఖచ్చితంగా అప్లై అయితే చేసేయాలి. అదే విధంగా మీరు దీనికి సంబంధించిన హార్డ్ కాపీస్ అంటే అప్లికేషన్ ఇంకా మీకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మీరైతే 39వ తారీఖు లోపు అయితే మీరు స్పీడ్ పోస్ట్ అయితే చేయాలి. స్పీడ్ పోస్ట్ అయితే చేసినట్లయితే మీ అప్లికేషన్ మొత్తం అయితే రిసీవ్ అయితే అవుతుంది. సో స్పీడ్ పోస్ట్ ఎక్కడ చేయాలని చెప్పేసి మొత్తం మీకు నోటిఫికేషన్‌లో అయితే ఇవ్వడైతే జరిగిందో ఆ అడ్రస్‌కి అయితే మాత్రం మీరు క్లియర్‌గా స్పీడ్ పోస్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా దీనికి అప్లికేషన్ ఫీజ్ కూడా ఉంటుంది. ఎవరెవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో అలాగే ఈ స్త్రీలందరికీ కూడా ఎటువంటి ఫీజ్ అయితే లేదు. యూఆర్ క్యాండిడేట్స్, ఓబీసీ గనుక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి అయితే మాత్రం ఖచ్చితంగా ఫీజ్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్. ఇంకా దీనికైతే మాత్రం మనకు విశాఖపట్నంలో కూడా ఉండబోతుంది. ముంబైలో ఇంకా కోచిలో కూడా మనకైతే జాబ్స్ అయితే పడతాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు లాస్ట్‌లో అయితే మాత్రం ఎక్కడికి అంటే అప్లై చేయడానికైతే మీరు అప్లికేషన్ ఫార్మ్ అయితే చేస్తారు. సో అప్లికేషన్ వీడియో అని చెప్పి మీరు గాని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా వస్తది. సో CISRNIV.in అనే వెబ్‌సైట్‌లో అయితే మీకైతే అప్లికేషన్ లింక్ అయితే యాక్టివేట్ అయితే అయిపోతుంది. సో 20 నుంచి మీకు ఆల్రెడీ యాక్టివేట్ కూడా అయిపోయి ఉండుంటుంది. ఇంకా అదే విధంగా మీరు అప్లై చేసిన తర్వాత మీకు అడ్రస్ చూపిస్తున్నాను కదా! ద కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ అడ్రస్‌కి అయితే మాత్రం మీరైతే ఖచ్చితంగా కూడా మీ యొక్క అంటే మీ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్‌ని ఇంకా ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కూడా మీ బేసిక్ అంటే ఆధార్ కార్డ్, 10థ్ ఇంటర్ మెమో కూడా వాటన్నిటిని కూడా జెరాక్స్‌లు కూడా చేసి స్పీడ్ పోస్ట్ అయితే చేయాల్సిన అవసరం అవుతుంది. అది కూడా 30థ్ లోపు అయితే చేయాలి ఫ్రెండ్స్. సో ఒకవేళ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ మాత్రమే వస్తుంటే జాబ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఇది మనకి ఏ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చిందని చూసుకున్నట్లయితే CSIR నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫీ అని చెప్పేసి మనకి ఈ యొక్క సెక్టార్ నుంచి అయితే మాత్రం మనకి జాబులైతే పడ్డాయి. సో ఇది ఫ్రెండ్స్ మనకి అప్డేట్ అయితే మాత్రం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి. బెల్ నోటిఫికేషన్‌ని ఆన్‌లో పెట్టుకుంటే ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ నోటిఫికేషన్ వస్తది. ఆ బెల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకున్నట్లయితే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్స్ అదిగా ఏపీ ఇంకా టీఎస్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్స్ ఇంకా ప్రతి గవర్నమెంట్ జాబ్ అయితే సెంట్రల్ కానివ్వండి, స్టేట్ కానివ్వండి ప్రతి గవర్నమెంట్ జాబ్ అయితే మీ వరకైతే వస్తుంది. సో ఇదే విధంగా మీకు మరి ఈ వీడియోని గాని లైక్ చేసుకున్నట్లయితే మీకు అప్లికేషన్ వీడియో కూడా చేసి పెడతాను ఫ్రెండ్స్. అదే విధంగా ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలో కూడా మీకు అందరూ కామెంట్ అయితే చేయండి. మీకు ఏ వీడియో కావాలి అనుకున్నట్లయితే నెక్స్ట్ వీడియో దీనికి కంటిన్యూషన్‌గా అదే చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే మాత్రం. సో బాయ్. థాంక్ యూ.